వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. బయట క్రిస్పీగా లోపల మెత్తగా రుచికరమైన ఎగ్ బోండా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే టీ టైంకి పర్ఫెక్ట్గా ఉండే ఎగ్ బోండాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లోనే ఒక 4 వరకు ఎగ్స్ని వేస్తున్నాను. మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని బాయిల్ చేద్దాము. బాయిల్ చేసేలోపు మనం పిండి కలుపుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండిని వేసుకోండి. దీంట్లోకే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ కట్ మిర్చి రెసిపీ పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. దీంట్లోకే కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా థిక్గా కాకుండా బాగా పల్చగా కాకుండా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. మరీ జారుగా ఉంటే మనం ఎగ్ వేసేటప్పుడు సరిగా కోట్ అవ్వదు. అలాగే థిక్గా ఉంటే ఆయిల్ చాలా అబ్జర్వ్ చేసుకుంటుందండి. కాబట్టి కరెక్ట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ కూడా ఓవర్ హీట్లో ఉండొద్దండి. ఇలా వేయగానే అలా మాడిపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. కాబట్టి మీడియం హీట్లోనే ఉండాలి ఆయిల్ అనేది. ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు స్పూన్ అంత బేకింగ్ సోడాని వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇట్లా హాఫ్ని ఈ విధంగా పిండిలోకి వేసుకొని మంచిగా కోట్ చేసుకొని ఆయిల్లోకి వేసి ఫ్రై చేయడమే. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఈ కోట్ చేసిన ఎగ్ని ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. వేయగానే తిప్పొద్దండి. ఇవి చిల్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఇలా చాలా సింపుల్గా బయట క్రిస్పీగా లోపల రుచికరంగా ఉండే ఎగ్ బోండా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.